ఎందుకండి కోడిగుడ్లు కూర చేసుకుంటున్నాము. మేము గుడ్లు ఉడకబెట్టుకొని ఒలిసి పెట్టుకున్నాము. అందులోకి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేస్తాను, మిక్సీ పడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తంచి పెట్టుకున్నది, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. అంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టే కదా, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్, కారం వేసాను. గుడ్లు కదా, ఇప్పుడు గుడ్లు వేసేస్తున్నాను. వేగిపోయాయి కదా గుడ్లు, ఇప్పుడు తీసేస్తున్నాను. గుడ్లు తీస్తాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. నేను ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయలు, ఒక 7 పచ్చిమిరపకాయలు కోసాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఎగిపోయాయి కదా, ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మొత్తం మగ్గిపోయాయి కదా, ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్న ముద్ద వేసేస్తున్నాను పేస్ట్. మగ్గిపోయింది కదా, ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేస్తున్నాను. నేను 2 స్పూన్లు కారం వేసాను, 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను, 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇది మగ్గిపోయింది కదా, ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను సరిపడా. తర్వాత గుడ్లు వేసేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఎందుకండి గుడ్లు కూర ఉడికిపోయింది కదా, గ్రేవీ అయింది. ఇదిగోండి కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదిగోండి గుడ్లు కూర అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.